కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-8 వరకు ఈ 3 వచనాల్ని ఉత్తర ప్రతుత్త రీతిగా చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-8 వరకు మార్చి ఉత్తర ప్రతుత్త రీతిగా మార్చి చదువుదాం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమేను ముద్దంతయు పులియజేయనని మీరెరుగరా. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగను ఆచరింతుము. మరొక భాగాన్ని చదువుదామండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 33, 34 వచనాలు, ఈ 2 వచనాల్ని ఉత్తర ప్రతుత్త రీతిగా చదువుదాం. నేను 33వ వచనం చదువుతాను, మరి 34వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 33, 34. ఆ గడియలోనే అలాగున్న నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతన్ని తరిమిరి. అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కలు ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి నాయెను. ఉదయకాల సమయంలో, మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో రసములో పాలు పంపులు పొందే ముందుగా ప్రతి వారము కూడా ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకున్న వారమే యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన జీవితంలో యేసు ప్రభువాన్ని ఎరిగిన తర్వాత ప్రతిరోజు కూడా ఒక నూతనమైన క్రొత్త అనుభవంతో మనం వెళ్ళవలసిన వారు ఉంటున్నామండి. ఎందుకంటే ఈ లోకం చూడండి, ప్రతి సంవత్సరము కూడా ఒక మోడల్ దింపుతూ ఉంటున్నారు. కట్టుకునే బట్టల్లో కానీ, వాడే వస్తువుల్లో కానీ, నడిపే బండులు కార్ల విషయంలో కూడా ప్రతి సంవత్సరం ఒక కొత్త మోడల్ దింపాల. ఎందుకు ఏమండి? జనాల్ని ఆకర్షించాలి, ఒక క్రొత్తదనం. చూసారా, మేము బండి మారుద్దాం అనుకున్నాం అన్నమాట. మార్చాలన్నప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, నేను అన్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత అదే బండి కొత్త బండి బాగానే ఉంది, అనుకూలంగానే ఉంది. నేను అన్నాను, ఒరే ఈ బండి ఇచ్చేసి కొత్త బండి తీసుకొచ్చి అంటే, వాడిన బండి ఎందుకు, ఇంకా అదే కంపెనీ అదే మోడల్ బండి అయితే ఇంకెందుకు బండి తీసుకోవడం, అదే పాత బండే వదిలేండి, కాకండి మారేమంటే బండి మార్చాలన్నారు. అదే రూల్ ఏమన్నా ఉందంటే చూసే వాళ్ళకి ఎలా కనిపించాలా, అదే మళ్ళీ కొత్త మోడల్ ఏమైనా కూడా పాత బండి తీసారు అనుకుంటున్నారు. అలా ఉండకూడదు, బండి మార్చామంటే కొత్త మోడల్ తీయాలి, అంతే కదా. మనుషులు ఏం కావాలంటారు, అన్నిటిలో క్రొత్తదనం కావాలి, కానీ మన బతుకులో మాత్రం పాతదే ఉండాలి, మనం మాత్రం మారకూడదు. అర్థమైందా? క్రొత్తదనం అనేది ఎక్కడ ఉండాలి అంటే మన బ్రతుకులో ఉండాలి. మనం ఎక్కడ చూపిస్తామంటే కట్టే గొడ్లోను, తినే తిండిలోను, వాడే కారులోను, బండ్లలో చూపిస్తాం. ఇవి నాశనం అయిపోతాయి, ఇవి ఎప్పటికీ అలాగుండవు. మన జీవితం క్రొత్తది రావాలి. అందుకని అంటాడు హబక్కూకు దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు అంటాడు, ప్రభువా సంవత్సరములు జరుగుచుండగా ఒక నూతనమైన కార్యము నాలో జరగాలి. ప్రతి సంవత్సరమునకు ఒకసారి ఒక నూతనమైన హృదయము, నూతనమైన మనసు, నూతనమైనది నా హృదయంలో జరగాలి. అందుకని దావీదు కూడా దేవుణ్ణి అడిగినప్పుడు ఇలాగ అడుగుతాడు, ప్రభువా నా అంతరంగములో, నా హృదయములో ఒక స్థిరమైన మనసు, ఒక క్రొత్తదనం అనేది నాకు కలగాలి అంటాడు ఆయన. సరే మీరు చూపిస్తాను. 51వ కీర్తన గ్రంథము 51వ అధ్యాయము, కీర్తన 51వ అధ్యాయము 10 వచ్చినవండి. 51:10. దేవా నా యందు శుద్ధ హృదయము కలిగి చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. చూసారా, నా హృదయములో
నా అంతరంగములో ఒక స్థిరమైన మనసు నూతనముగా పుట్టాలి. క్రొత్తదనము. రక్షించబడిన నీవు నేను కూడా ప్రతి సంవత్సరము మన జీవితంలో ఒక క్రొత్త అనుభవంలోనికి వెళ్ళాలి, ఒక క్రొత్త జీవితంలోనికి వెళ్ళాలి. ఇంకెప్పుడు మనం ఎప్పుడు ఎలాగున్నాం అలాగ ఉండకూడదు. మన జీవితంలో అభివృద్ధి అనేది రావాలి. లోకంలో చూడండి, ప్రతి సంవత్సరము కూడా సంవత్సరానికి మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం. లోకంలో డబ్బు విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, ఇలాంటి లోక సంబంధించిన విషయాల్లో మనం అభివృద్ధి చెందాలనుకుంటాం. నిజమే, తప్పులేదు. అంటే లోకంలో నువ్వు ఎలాగ అభివృద్ధి చెందాలనుకుంటున్నావో అలాగే దేవుడిలో కూడా అభివృద్ధి చెందాలి. దేవుడిలోనేమో వెనకబడి లోకములోనైనా ముందుకుంటే ఏంటి ఉపయోగం? ఈ లోకములో మనం ఎన్ని సంపాదించి ఏది సంపాదించుకున్నా ఇవన్నీ వ్యర్థమైనదే. మందనేది ఏది కూడా లేదు. అర్థమైందా? జీవితంలో క్రొత్తదనం అనేది ఉంటే మనం దేవుని యొక్క రాజ్యంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తామండి. ఎందుకంటే ఈ లోకంలో మన ఆయుష్కాలము 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, ఒకవేళ అధిక బలం ఉంటే 70, 80 సంవత్సరాలు బ్రతకగలమేమో. కానీ ఆ జీవితం కూడా దుఃఖము, బాధ, సమస్యే. అర్థమైందా? కాబట్టి ఈ లోకము ఇంతే, మనం ఇంతకంటే ఎక్కువ బ్రతకలేము. ఈ అశాశ్వతమైన ఈ లోకములో మనము పరలోకమును మనం కలిగి, అంటే పరలోకమును ధరించుకొని ఉండాలా. అపోస్తలుడైన పౌలు ఇలా చెప్తాడు. ఏమని చెప్తాడో చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనమండి, మొదటి 2 వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదము. మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. సరే, ఈ శరీరం మీదంట పరలోకము నుండి దిగి వచ్చిన వస్త్రమును ధరించుకుని అపేక్షించుచున్నాము. అంటే మన జీవితంలో ఒక ఆయనలా చెప్పాడు, క్రైస్తవుడట భూమి మీద ఎలా బ్రతుకుతాడు అంటేనట పరలోక సంబంధమైన జ్ఞానాన్ని బుర్రలో పెట్టుకొని ఆ బుర్ర ద్వారా శరీరములో బ్రతుకుతాడట. అంటే ఎలాగంటే మనందరము కూడా శరీరముదు, అంటే ఈ సర్వ శరీరము ఎలాగ నడిపించబడుతుంది అంటే తల ద్వారా, అంతేనా? ఈ శిరస్సు వరద, శిరస్సును అత్తుకొని అన్ని అవయవాలు కూడా పనిచేస్తున్నాయి. అన్ని అవయవాలు కూడా ఈ తల దగ్గర నుంచి అరికాళ్ళ వరకు కూడా మన నరాలన్నీ కూడా ఒకదానికి ఒకటి జత చేయబడి అమర్చబడి ఇవన్నీ ఈ శిరస్సు ద్వారా నడిపించబడుతూ వస్తున్నాయి అన్నమాట. ఈ శిరస్సు ద్వారానే నడిపించబడుతున్నాయి. ఈ శిరస్సు అనేది సరిగా లేకపోతే శరీరం అంతా కూడా సరైన రీతిగా నడవదన్నమాట. అర్థమైందా? అందుకనే క్రైస్తవుడట పరలోకాన్ని బుర్రలో పెట్టుకొని అలాగ శరీరాన్ని నడిపించుకుంటాడట. పరలోకం ఎక్కడ ఉండాలట? మన బుర్రలో ఏముంటుంది? పరలోకం కాదు, భూలోకం ఉంటుంది. అందుకనే ఈ భూలోకం అంతా మన బుర్రలోకి దూరి ఆ బుర్ర ద్వారా మన శరీరం అంతటిని నడిపించగలుగుతుంది. అందుకని మన శరీరం కూడా నాశనానికి వెళ్ళిపోతుంది. ఈ శరీరము నాశనానికి వెళుతుంది. ఎందుకు వెళుతుందంటే లోకములో ఉన్న చెత్తంతా మన బుర్రలోకి వచ్చి ఆ శిరస్సు ద్వారా మన శరీరం అంతా నడిపించబడుతుంది. అందుకనే ఇలాంటి క్రైస్తవుడు ఎవడు పరలోకం వెళ్ళట. భూ సంబంధమైనది తరలోనికి శిరస్సులోనికి వచ్చి ఆ శిరస్సు ద్వారా నడిపించబడిన వారు ఎవ్వరూ కూడా పరలోకం వెళ్ళరు. పరలోకమును శిరస్సులో పెట్టుకొని ఆ శిరస్సు యొక్క ఆధీనము ద్వారా తన సర్వ శరీరాన్ని కూడా మలుచుకుని నడిచేవాడే పరలోకానికి చేరేవాడు. అందుకనే మనం ఏది చేసినా ఒక వ్యక్తితో సరిపోల్చుకుంటాం. మనం చెయ్యొచ్చా చేయకూడదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, అన్నీ ఎవరిని పోల్చుకుంటామంటే దేవుని వాక్యాన్ని లేక దేవుణ్ణి పోల్చుకుంటాం. దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం చేశాడు, మనం అలాంటి చెయ్యొచ్చా చేయకూడదా అనేది మనము ఎవరితో పోల్చుకుంటామంటే యేసు ప్రభువుని చూస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే మనం ఏది చేయాలనుకున్నా దేవుణ్ణి పోలి నడుచుకుంటాం.
మన ఇష్ట ప్రకారం కాదు, మన ఇష్ట ప్రకారం కాదు. మన ఇష్ట ప్రకారం నడిచే వాళ్ళు ఎవరు కూడా పరలోకం చేరరు. నువ్వెన్ని సంవత్సరాల గుడికొచ్చానని చెప్పుకున్నా పరలోకం చేరు. ఆ దేవుని యొక్క ఇష్టములో ఉన్న వాళ్ళు మాత్రమే, ఆయనకి తగినట్లుగా నడుచుకున్న వారు మాత్రమే పరలోకం చేరతారు. ఆయనకి తగినట్లుగా నడవాలి అంటే ప్రతిరోజు నీ యొక్క శిరస్సులో దేవుని యొక్క వాక్యము, దేవుడు ఉండి ఆ వాక్యము ద్వారా మనం నడిపించబడుతూ ఉండాలా. ప్రతిరోజు దేవుని వాక్యం అంట మనం నడిపించగలుగుతుందంట. మీ అందరికీ తెలుసు కదా, యెషయా గ్రంథము 30వ అధ్యాయం అంటాడు, నువ్వు కుడి తట్టేను ఎడమ తట్టుకేను తిరిగిన ఎడల ఇదే త్రోవ ఇందులోనే నడువుమని ఒక శబ్దము నీ చెవులకు వెనక నుండి వినబడుతూ ఉంటుందట. ఆ దేవుని యొక్క స్వరమునికి వినబడడం వల్ల నువ్వు ఏ మార్గము గుండా వెళ్ళాలో ఆ మార్గాన్ని అది నీకు చూపించగలుగుతూ ఉంటుందన్నమాట. అందుకనే యేసు ప్రభువారిని ఎరిగిన మనందరము కూడా పరలోకము నుండి వచ్చే వస్త్రమును ఈ మర్తి మీద, ఈ దేహం మీద ధరించుకొని మనం బ్రతకాలన్నమాట. మనం బ్రతకాలి. అందుకనే మనం క్రీస్తుని ధరించుకున్న వారము. మన శరీరం మీద క్రీస్తుని ధరించుకున్నామంట. క్రీస్తుని ధరించుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము ఆయనలాగే మనం జీవించాలి. నేను మొన్న ఒకటి చూశానన్నమాట. ఏంటంటే ఆ ఊర్లోకి కోతులు ఎక్కువ వచ్చేస్తున్నాయంట. కోతులు ఎక్కువ వచ్చేస్తూ ఉంటే ఆ ఊరోళ్ళందరికీ పళ్ళకి ఈ కోతులతోటి ఏం చేయాలని ఆలోచించి ఒకరికి ఒక ఐడియా వచ్చిందంట. మనిషి వేసుకొని ఇప్పుడు ఆయన ఎలా నడాలా? మనిషిలా నడుతారా, సింపాంజీలా నడాలా? ఆ సింపాంజీలాగా చేస్తేనే కోతులు భయపడి పారిపోతాయట. అంతేగాని వీడు సింపాంజీలా కాకుండా మనిషిలాగే ఉన్నాడు అనుకోండి, అవి భయపడవట. అవునా? అంటే ఏ డ్రెస్ వేసుకుంటామో ఆ డ్రెస్కి తగినట్లుగానే ప్రవర్తించాలి, లేకపోతే చూసి భయపడవు కదండి. అంతేనా? అలాగే మనం క్రీస్తుని ధరించుకున్న వారు కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలా? క్రీస్తు వలే ఉండాలట. కానీ క్రీస్తుని ధరించుకుని మనం ఎలా బతుకుతాం తెలుసా? లోకస్తుల్లాగే బతుకుతామట. ఇక మనం క్రీస్తుని ధరించుకుంటే ఏంటి, ధరించుకోలేకపోతే ఏంటి? ఎందుకు ధరించుకున్నట్టు? ఉపయోగం లేదు కదా. అర్థమైందా? మనం ఏమి ధరించుకుంటామో దానిలాగే మనం జీవించాలి, లేకపోతే అది వ్యర్థమే. కాబట్టి ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, యేసు ప్రభువుల రక్త మాంసంలో పాలు పంపులు పొందుతున్న మనము మన జీవితంలో ఒక క్రొత్తదనము, ఒక నూతనమైన స్వభావము రోజు రోజుకి మనం అన్వయించుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? ఒక రోజు గంట క్రీస్తు వల్లే మారిపోతామట. ఎలా మారిపోతామంటేనట, ప్రతిరోజు ఒక తీర్మానం చేసుకోవాలట. ఈరోజు నేను అబద్ధం ఆడను, ఈరోజు నేను అబద్ధం ఆడను. గట్టిగా అంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా మనం దేవుడితో తీర్మానం చేసుకున్నాం కాబట్టి ఈరోజు నేను అబద్ధం ఆడను తండ్రి అని మనం అనుకుంటేనట, ఆ రోజంతా మనం అబద్ధం ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తామంట. ఈరోజు ప్రయత్నం చేశాం కాబట్టి ఇక రేపు కూడా అలాగే ఉండాలని ప్రయత్నం చేస్తామంట. సాధకం చేయాలట. అంతేనా? నువ్వు దేనిని సాధించలేకపోతున్నావో దాన్ని సాధించడానికి రోజు సాధకం చేయాలి. ఒకవేళ మనలో కాలేకపోతున్నాను, ప్రభా నేను అలా ఉండలేకపోతున్నాను, అలా జీవించలేకపోతున్నాను, అలా చేయలేకపోతున్నాను, నీ శక్తిని నాకు అనుగ్రహించు, ఇక్కడి నుంచి నేను అలాగ ఉండాలనుకుంటున్నానని నువ్వు కానీ సాధకం చేస్తానంట, నువ్వు జయించేస్తావంట. అందుకనే ఈ శరీరం మీద ప్రతిరోజు మనం పోరాటం చేస్తూ ఉంటామంట. శరీరంలో పోరాడుతున్న ప్రతి ఇచ్చల నుండి, ప్రతి కోరికల నుండి, ప్రతి ఆశల నుండి మనము సాధకం చేయబడిన వారిమే జయిస్తూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఇలా సాధకము చేసి జయిస్తే మనం దేవుని యొక్క రాజ్యంలో వెళ్తాం అన్నమాట. ఎందుకు మనం జయించలేము? మీరు చూడండి, ఎవరైనా గిన్నీస్ బుక్లో పేరు ఎక్కాలనుకో, గిన్నీస్ బుక్లో ఎలాంటి పేరు ఎవరు ఎక్కిస్తారట?
ప్రపంచంలో చేయలేనిది ఆడు చేయాలట. అలాంటి అయితే నాకు గిన్నీస్ బుక్లో పేరు ఎక్కిస్తారట. అందరూ చేసిన చేతి మనం ఎక్కిస్తారా? అలాగా చెయ్యాలంటే ఎంత సాధకం చేయాలి? మనం పేపర్ చూశాను, ఒక అమ్మాయి సముద్రం యొక్క అడుగు భాగంలో అంటే 24-25 అడుగుల లోతులోకి వెళ్ళి అక్కడ ఆ అమ్మాయి ఊపిరి బిగబెట్టి భరతనాట్యం చేస్తుంది సముద్రం కింద. బయట చేయొచ్చు కదా భరతనాట్యం, ఎక్కడ స్టేజీ మీద బయట ఎక్కడైతే చేస్తారు, అందరూ చేతి ఇంకెందరో ఎంత ఏముంది. ఇలా కాదు, నీ అమ్మాయి కొత్తగా మొదలెట్టిందట, నీటిలో చేయడం మొదలెట్టిందట. అలాగా సముద్రము ఆ యొక్క అడుగు భాగంలో 24-25 అడుగుల లోతులో భరతనాట్యం చేసిందనమాట. అలా చేసినందుకు ఆ అమ్మాయి పేరు గిన్నీస్ బుక్లో ఎక్కింది. అలా చెయ్యాలంటే ఎన్ని సంవత్సరాలు సాధకం చేసి ఉంటుంది, ఎన్ని రోజులు సాధకం చేసి ఉంటుంది, ఎంత ఊపిరి బిగబట్టాలా, ఎంత సాధకం చేయాలండి. చేసింది, జయించింది. అంతేనా? మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఉన్నట్టరా అంటారు కదా, నరుడు తలుచుకుంటేనంట నల్ల రాయినా బద్దలైపోతుందట. ఆడు సాధించాలనుకుంటే దేనినైనా బద్దలు చేసేయగలడు. మరి అలాంటి శక్తి మానవుడికి ఉన్నప్పుడు మరి దేవుళ్ళో ఎందుకు ఉండలేకపోతున్నాడు? లోకంలో ఎన్ని చేసేయగలుగుతున్నాం, కానీ దేవుళ్ళో మాత్రం ఉండలేకపోతున్నాం. ఎందుకు ఉండలేకపోతున్నాం? మనం శరీరానికి లోపడిపోయాం. అర్థమైందా? శరీరము పాపములకు లోబడిపోయింది కాబట్టి ఈ శరీరము దేవుడు మాటను వినేస్తలేదు. రోజు శరీరం కాకుండా ఆత్మకు మనం బలం ఇచ్చామనుకోండి, ఆత్మ చేత శరీరాన్ని జయించగలుగుతాం. అందుకని దేవుని బిడ్డలుగా మనం ఆత్మ చేత శరీరాన్ని జయించేవారు, బంధించేవారు. అంతేకాని శరీరము చేత ఆత్మను బంధించేవారు కాదు. ఈ సాధకము రోజు చేస్తేనంట మనం సాధించేస్తామంట. మన శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను మనం జయించాలంటే ప్రతిరోజు సాధకం చేయాలి. ఇక్కడి నుంచి నేను ఇలా చేయను, ఇక్కడి నుంచి ఇలా ఉండను, ఇక్కడి నుంచి అలాంటి చోట్లకి వెళ్ళను, ఇక్కడి నుంచి అలా మాట్లాడను, అలా చూడను అని తీర్మానం చేసుకుంటేనంట. తీర్మానం చేసుకుంటే మనిషి సాధించగలట. సాధించలేడా? కొన్నిసార్లు మన కోపం వచ్చినప్పుడు, పంతం వచ్చినప్పుడు చూడండి, నీ ఇంటికి సచ్చినా సరే రాను అన్నాం అనుకోండి, శరీర సరైన కోపం ఎలాగుంటుంది? ఇక సత్తే మాట్లాడను, సత్తే మీ ఇంటికి రాను, ఇంకెప్పుడు మీతో నాకు ఏమాత్రం పాలు పంపలొద్దు, ఇంకెప్పుడు దాకా నీ చచ్చేదాకా అంటాం. ఆ రోషం ఎంత ఉంటుంది? నేను చచ్చిపోవాలేమో కానీ నువ్వు చచ్చిపోలేక నీ అప్పటిదాకా నీతో మాట్లాడడం. మరి అంత రోషం శరీరానికి ఉన్నప్పుడు మరి ఆత్మకి ఎందుకు లేదు? నేను ఎందుకు జీవించలేని దేవుళ్ళో, నేను ఎందుకు అలా ఉండలేని దేవుళ్ళో, నేను ఎందుకు సాధించలేని దేవుళ్ళో చూస్తాను, నేను ఎందుకు ఉండలేనో చూస్తాను. ఈ రోజు నుంచి నేను సాధకం చేస్తాను. ఇలాగ ఉండగలనా, ఉండలేనా? ప్రభు నాకు నీ శక్తిని అనుగ్రహించు, నేను ఉండే శక్తిని నాకు దయచేయని ప్రభువుని అడుగు, నువ్వు చేయించేస్తావు. అందుకనండి లోకములో దేవుని పెట్టినట్టే లోకాన్ని ఎందుకు అర్థం చేసుకునే తెలుసా? వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు, వీళ్ళు ఎలాగ మానేశారు, వీళ్ళు ఎలాగింత దేవుళ్ళు ఎంత కరెక్ట్గా బ్రతకగలుగుతున్నారు అంటే రోజు సాధకం చేస్తున్నాం. లోకానికి కష్టం, కానీ దేవుణ్ణి ఎరిగిన వారికి మాత్రం సులువు. రోజు నువ్వు అలవర్చుకో, రోజు అలవర్చుకో. పాపము నుండి దూరంకి వెళ్ళిపోవడానికి నువ్వు అలవర్చుకోగలిగితే నువ్వు సాధించగలుగుతావు. అంతే తప్ప నువ్వు పాపములకు దగ్గర అయ్యే కొలది నువ్వు ఎక్కడ సాధించగలుగుతావు? అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే ఒక క్రొత్త ముద్ద అగుటికై ఆ పాతదైన పురుషుని పెట్టిని తీసి పారవేసి క్రొత్త ముద్ద అవ్వడానికై మీరు ఈ పసగా పండుగను ఆచరించాలట. అంటే ఈ యేసు ప్రభు వారి యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెను, ఆ రసాన్ని తిని త్రాగేటప్పుడు మన క్రొత్త వారు, కొత్త జీవితం కలిగిన వారిగా ఉండాలి. అందుకంటే మనం దేవుని బిడ్డలు, సమస్తమును దేవుడు నూతనమైనవిగా చేస్తూ ఉంటాడట. దేవుడు సమస్తము నూతనమైనవిగా చేయాలనుకుంటాడట. సరే మీకు ఆ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 40 మన దేవుడు ఆయన ఏమన్నాడు మీకు ఒక మాట చూపిస్తానండి. ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని అంటున్నాడు ఆయన.
మన దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటేనట, సమస్తమును నూతనమైనగా చేయాలనుకుంటున్నాడండి. ఆయన పాతవన్నీ తీసివేసి క్రొత్తగా మన జీవితంలో ఒక క్రొత్త జీవితాన్ని, ఒక క్రొత్త వాటిని ఆయన చేయాలనుకుంటున్నాడు. ఆయన చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆయన అంటున్నాడు, చూడండి మీకు ఆ మాట చూపిస్తాను, ఇదిగో నేను ఒక నూతనమైన కార్యము చేయుచున్నాను అంటాడు. 43వ అధ్యాయము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19, 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా అని అన్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియని చేయాలనుకున్నాడు. ఎక్కడ చేస్తాడు ఆయన? లోకంలో కాదు, నీలో నాలో చేయాలనుకుంటున్నాడు. అర్థమైందా? మనలో ఒక నూతనమైన క్రియ చేయాలనుకుంటున్నాడు. ఒక కొత్త వ్యక్తిగా దేవుడు మన లోకానికి చూపించాలనుకుంటున్నాడు. మారడానికి ఇష్టం ఉందా? నేను దేవుడి నివాస స్థలం అనే పుస్తకాన్ని చదువుతున్నాను అన్నమాట. చదువుతుంటే దైవజనుడు భక్సింగ్ గారు ఆయన ఒక ఇతర దేశాల్లో ఉన్న ఒక దేశానికి వెళ్ళాడట. ఆ దేశంలోనట మార్కెటింగ్ అంటే ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ కూడా రకరకాలైన వింత వస్తువులన్నీ అక్కడ తయారు చేస్తారట. ప్రపంచంలోనే ఇంటర్నేషనల్లో ఉన్న వస్తువులన్నీ కూడా. సరే, ఆయన అక్కడ ఒక బొమ్మను చూశాడట, ఒక విచిత్రమైన వస్తువును చూశాడట. ఆ వస్తువు చాలా బాగుందట. సరే, అది కొనుక్కోవాలనుకున్నాడు. ఆ కొనుక్కున్న ముందు ఆ వ్యక్తిని అడిగాడట, అయ్యా ఈ వస్తువుని ఇంత బాగా చేశారు కదా మీరు, దీన్ని ఎలా చేశారు అని అడిగాడట. ఎలా చేశారు అని అడిగాడట. సార్, చేసి చెప్పకూడదు, మేము చేసిందా దేంతో తయారు చేసామని చెప్తే మీరు దీన్ని కొనరు, మీరు కొనరు అన్నారు. పర్లేదండి, అది నాకు ఇష్టమైంది, అది నేను కొనుక్కుంటాను, కానీ దేంతో చేశారో చెప్పండి, నేను కొనుక్కుంటాను అన్నట. ఆయన మరీ బ్రతిమాలట. అప్పుడు చెప్పాడట ఆయన, సార్ వీటిని మేము ఎలా తయారు చేశారు చెప్పనా, వీధులంతా తిరిగి పారేసిన పాత పేపర్లన్నీ ఏరుకొచ్చాం, పేపర్ ముక్కలన్నీ ఏరుకొచ్చి దీన్ని మేము ఏం చేసామంటే ఉడకపెట్టేసాం. ఆ పేపర్లన్నీ ఉడకపెట్టేసి ఒక ముద్దలాగా చేసాం. ఆ ముద్దంతటిని మళ్ళీ ఒక ఫిల్టరింగ్ చేసి అప్పుడు దీన్ని మేము ఏ వస్తువునైతే చేయాలనుకున్నామో అలాగే దీన్ని తయారు చేసాం. తయారు చేసిన తర్వాత అక్కడితో అయిపోలేదు. అప్పుడు మేము ఏం చేసాం, ఇది బాగా ఆరిన తర్వాత అప్పుడు దీనికి రంగులు వేసాం. ఎలాంటి కలర్ వేయాలో, దీన్ని ఎలాగ తీర్చిదిద్దాలనుకున్నామో అలాగ తీర్చిదిద్దామండి, ఇదండి అని అంటారు. అప్పుడు భక్సింగ్ గారు అనుకున్నారట, ఇటు పారేసిన కాగితాలతో అందరూ పారేసిన కాగితాలు తీసుకొచ్చి మీరు ఇలా చేసి తయారు చేశారా అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, పారేసిన కాగితాలతోటి ఇంత విచిత్రమైన బొమ్మను చేశారు అంటే వీళ్ళు, మరి మన దేవుడు ఎలాంటి తెలుసా, పాడైపోయిన జీవితాన్ని కూడా అలాగ కొత్తతనంలోకి తీసుకురాగలట. అప్పుడు దాని మీద ఎన్ని రాశాడు ఆయన. ఎవరి జీవితాలు అయితే పాపముతో నిండిపోయాయో, చెడిపోయాయో, పాడైపోయాయో, నాశనమైపోయాయో, వారు నిజంగా దేవుడి దగ్గరికి వస్తే వారి జీవితాల్ని విలువైన జీవితాలుగా మారుస్తాడట. అందుకనే దేవుడు అంటాడు కదా, మనల్ని అంట విలువ పెట్టి కొనుక్కున్నాడట. మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడట. పనికిరాని మనల్ని, చెత్త పాడైపోయిన దాన్ని కొనుక్కొని ఆయన బాగు చేయాలనుకుంటున్నాడు. ఎంత గొప్పవారిగా చేయాలనుకుంటున్నాడు తెలుసా, తన పరలోక రాజ్యములకు వారసులుగా చేయాలనుకుంటున్నాడట. మనలాంటి ఎన్నిక లేని మనల్ని యేసు ప్రభువు రక్షించి ఆ పరలోక రాజ్యానికి మనం వారసులుగా చేయాలనుకుంటున్నాడు. అక్కడ ఉండేవారికి మనం సిద్ధపరచాలనుకుంటున్నాడట. ఎంత గొప్ప ధన్యత అండి. అసలు మనకు తెలుసా ఇది? అసలు ఊహించమా? విలువలేని మన జీవితాలకి విలువనిచ్చి ఎంతో గొప్పవారిగా చేయాలని దేవుడు అనుకుంటుంటే మన స్వభావం మారతలేదు.
మన స్వభావం మారతలేదండి. అందుకనే ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేయండి, నీలో ఒక క్రొత్తతనం కోరుతున్నాడు ఆయన. ప్రతిరోజు నీ జీవితంలో ఒక క్రొత్తది అలవర్చుకో, ఒక క్రొత్తది అలవర్చుకో. అర్థమైందా? అందుకని అంటారు కొంతమంది అట ఈ లోకంలో ప్రతిరోజు వాళ్ళు చాలా జ్ఞానం కలిగిన వారు అవ్వాలంటేనట ప్రతిరోజు ఒక పుస్తకాన్ని చదవాలట, ఒక కొత్త పుస్తకం. అందుకే లైబ్రరీకి వెళ్తారు కదా, లైబ్రరీకి వెళ్ళిన వాళ్ళకి ఏముంటుందో తెలుసా? ఎక్కువ జ్ఞానం ఉంటుందట. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అనేక వ్యక్తులు రాసిన పుస్తకాలన్నీ అక్కడ ఉంటాయట. అవి చదివితేనట పుస్తకంలో రాసి అధికముగా రచించబడడం వల్ల, అవి చదవడం వల్ల ఎక్కువ జ్ఞానం కలుగుతుందట. అవునా? నిజమే కదా? చదవడం వల్ల అంటే ఎక్కువ జ్ఞానం కలుగుతుందట. లోకంలో పుస్తకాలు చదివితేనే అంత జ్ఞానం కలిగితే నిజంగా దేవుడు రాసిన ఈ గ్రంథాన్ని చదివితే ఇంకెంత జ్ఞానవంతులు అవుతాం. అందుకని సొలొమోను అంటాడు, ఆయన సామెతల గ్రంథాన్ని రాస్తున్నప్పుడు అంటాడు, ఇవి తెలివి లేని వారికి తెలివిని, జ్ఞానము లేని వారికి జ్ఞానమును కలిగించే సామెతలు అంటాడు ఆయన. అవునా? నిజంగా బైబిల్ గ్రంథాన్ని చదివితే ఎంత బుద్ధిహీనులైనా, ఎంత వివేక శూన్యులైనా, ఎంత వెర్రివారైనా జ్ఞానం కలిగిన వారిగా అయిపోతారన్నమాట. అందుకనే బైబిల్ని ఎవరు ఎక్కువ చదువుతారో వాళ్ళు అంత పరిశుద్ధులుగా మారిపోతారు. ఎందుకో తెలుసా? వాక్యము మనలను పరిశుద్ధులుగా చేయగలుగుతుందట, ప్రతి తప్పుని చూపిస్తూ ఉంటుందట. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుడు వాక్యముతో మనకు పరిచయం లేనప్పుడు మనం దేవుడితో ఎలాగో పరిచయం కలిగి ఉంటాం? ఆయన ఎవరో మనకు ఎలా తెలుస్తుంది? ఆయన ఎవరో మనకు తెలియాలి అంటే వాక్యాన్ని చదవాలి కదా. ఆయన వాక్యాన్ని చదవకుండా ఆయన ఎవరో మనకు ఎలా తెలుస్తుంది? కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువారు నీ నుండి నా నుండి కోరేది ఏంటంటే ఒక కొత్త జీవితం, ఒక కొత్త అనుభవం. మనం మారేమా? మారితే మన జీవితంలో కొత్తది ఏదైనా ఉందా? మనం ఎంతవరకు చెడుకు దూరంగా వెళ్తున్నాం? రోజు రోజుకి పాపము నుండి ఎంతో బయటకు వచ్చేస్తున్నాం. అప్పుడే క్రీస్తు యొక్క సారూప్యం మనలోనికి ఏర్పడుతుంది అన్నమాట. అవునా? చిన్నపిల్లలు పుట్టినప్పుడంట అమ్మలాగా ఉన్నారా నాన్నలాగా ఉన్నారంటే చెప్తారా? అప్పుడు చెప్తారట. కానీ అంట కొంచెం ఎదిగిన తర్వాత రూపం మారిపోతుంది. చిన్నప్పుడు అలా అమ్మలాగా ఉందండి, కానీ పెద్ద అయిన తర్వాత నాన్నలాగా వచ్చింది అంటారు. లేదా చిన్నప్పుడు అలా నాన్నలాగా ఉండేదండి, పెద్ద అయిన తర్వాత వాళ్ళ అమ్మలాగా వచ్చేసింది అంటారు. ఎందుకు? రూపం మారుతుంది అన్నమాట. అర్థమైందా? రూపం మారుతుంది. అలాగే యేసు ప్రభులోకి వచ్చిన నీవు నేను కూడా మన రూపం మారుతుందా? మన స్వభావం మారుతుందా? ఇంకా మారకపోతే మనం దేవుని బిడ్డలు ఏంటి? లోకస్తులకి మనకి ఏం తేడా ఉంది? అందుకని యేసు ప్రభు ఒక కొత్తతనం మన జీవితంలో ఒక కొత్త అనుభవానికి వెళ్ళాలట. సంవత్సరం బట్టి సంవత్సరము వయసు పెరుగుతున్న కొలది మన జీవితంలో కూడా ఆత్మీయ స్థితి కూడా పెరుగుతూనే ఉండాలి. అలా పెరిగినప్పుడే పరలోకమును దిగి వచ్చే వస్త్రమును ఈ శరీరం మీద ధరించుకొని మనం జీవించగలుగుతామండి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పొందులు పొందే ముందుగా మన జీవితంలో ప్రతిదినము ఒక కొత్తది, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాను. మన జీవితంలో దేవుడు సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాడు. అందుకని యేసు ప్రభువుని ఎరిగిన వాళ్ళందరూ కూడా అన్ని రంగాలలో, అంటే అన్ని పరిస్థితుల్లో వీళ్ళ జీవితంలో మార్పులు చూపిస్తారు. మాటలో మార్పు, క్రియల్లో మార్పు, నడకలో మార్పు, చేతల్లో మార్పు, ఆలోచనలో మార్పు, ఇవన్నీ మార్పే. అన్నిటిలో కూడా ఎలా మారిపోయావు? ఒకప్పుడు నువ్వు ఎలా ఉండే వ్యక్తులు కాదు కదా, ఎలా ఉండే వ్యక్తి విధానం కాదు కదా. ఎలాగ నీ ఆలోచన మారిపోయింది, ఎలాగ నీ నడక మారిపోయింది, ఎలాగ నీ క్రియలు మారిపోయి మాకు అర్థం కావట్లేదు. అప్పుడు చెప్తావు, నిజమే, నన్ను మార్చింది యేసు ప్రభు, నా అంతటి నేను మారలేదు. ఈరోజు నీకు నేను కొత్త వ్యక్తిగా కనపడుతున్నాను అంటే ఈ కొత్త వ్యక్తిని అవ్వడానికి గల కారకుడు నా యేసు ప్రభు. ఆయన మార్చాడండి. నేనంతటి నేను మారలేదు, కానీ ఆయన నన్ను మార్చాడు. అది
దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా ఆ క్రొత్త ముద్ద అవ్వడానికి, ఆ పులిసిన బిడ్డను పారవేయి, ఆ పాత జీవితాన్ని తీసివేసి ఒక కొత్త వ్యక్తిగా లోకానికి జీవించమంటున్నాడు. అలా ఉంటేనే ఆ పస్కా పండుగలో, ఆ పులిన రొట్టెల పండుగలో ఆ రొట్టె ఆ రసాన్ని తిని త్రాగాలి. లేకపోతే మనం తినడానికి త్రాగడానికి మనం అర్హులము కాదు. ఎందుకంటే జీవితం మారలేనప్పుడు ఎలాగ మనం రక్తమాంసంలో పాలు పంపులు పొందుతాం? జీవితంలో మార్పు రావాలి. అప్పుడే ప్రభు యొక్క రక్తమాంసంలో మనం పాలు పంపులు పొందుతామండి. సరే, మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. మరి ఈ దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 33, 34 వచనాలు మనం చదివాం. మీకు చెప్పాను 9 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. అంటే ఈ లోకంలో రక్షించబడిన తర్వాత ఒక వ్యక్తికి దేవుడు మొట్టమొదటిగా కలిగించాలనుకునేది కూడా అదే. మనము పశువులము కాము, మన మనుషులు. పశువుకి బుద్ధి జ్ఞానము లేదు, మనిషికి బుద్ధి జ్ఞానము ఉంది. అందుకనే మనం బుద్ధిగా జ్ఞానముగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక పశువుకి మనిషికి ఎంత వ్యత్యాసం ఉంది అన్నాడు. పశువు అంట ఎంత అంటే నెబుకద్నెజరు రాజుకి మానవ బుద్ధి పోయి పశువు లాంటి బుద్ధి వచ్చిందట. పశువు ఎంత అమాయకురాలు అంటే దానికి బుద్ధి లేకపోయినా అంట తన యజమానుడి యొక్క దొడ్డు మాత్రం తెలుసుకుంటారు కదా. ఆ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పినది, ఆకాశమాలకి భూమి చెవియకు, నేను పిల్లలను కానీ పెద్దవారిని చేశాను కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎద్దు తన సొంత వారిని దొడ్డు తెలుసుకుంటుంది, గాడిద తన సొంత వారిని ఇల్లు తెలుసుకుంటుంది, కానీ నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నన్ను తెలుసుకోవట్లేదు అంటాడు. అంటే పశువుకి తన సొంత వాడు ఎవడో తెలుసట. అవునా? మీరు ఎక్కడి నుంచో కోడిని కానీ ఒక పశువుని కానీ ఏదైనా ఒక దాన్ని తెచ్చారనుకోండి, ఈరోజు కోడిని తెచ్చారనుకో, ఏదో ఊరి నుంచి మీరు కొనుక్కొచ్చి మీ కోడిని తెచ్చి తెచ్చినట్టునే వదిలేస్తారా? ఎక్కడి నుంచో కోడిని తెచ్చాం, ఇప్పుడు తెచ్చిన వెంటనే మనం మా ఇంటికి పెట్టేసి వదిలేస్తే ఆ కోడి మా ఇంటికి రాదండి. ఎందుకంటే దాని ఇల్లు ఎక్కడో దానికి ఎక్కడి నుంచో కొని తీసుకొచ్చి కడతాం తెలియదు. అప్పుడు ఏం చేస్తామంటే 2 రోజులు తోడేసి మన ఇంటి దగ్గరే కడతాం. అవునా? 2 రోజులు తోడేసి మన ఇంటి దగ్గర కట్టి దానికి కావాల్సిన ఆహారం పెట్టి 3వ రోజున వదిలేస్తాం. అవునా? ఎన్ని రోజులు ఎలా కట్టి పెడితే మనం 2 రోజులు 3 రోజులు, ఇక 3వ రోజు అయిన తర్వాత మనం వదిలేసిన తర్వాత ఆ కోడి సాయంకాలం ఎక్కడికి వచ్చేస్తుంది? ఎక్కడికి వెళ్తాడు? మన ఇంటికే వచ్చేస్తుందట. దానికి ఎలా తెలుసు? ఎంత బుద్ధి ఉందండి. అందుకే దేవుడు అంటున్నాడు, అడవి మృగాలకి ఆకాశ పక్షులకి దేవుడు ఎంత జ్ఞానాన్ని బోధించాడు. చూడండి, ఈ పశువులు ఎంత జ్ఞానం లేకపోయినా తను పెంచిన వాడెవడో దానికి తెలుసట. అందుకనంటాడు నెబుకద్నెజరు రాజుకి మానవ బుద్ధి పోయి పశువులాంటి బుద్ధి, పశువులాగా ప్రవర్తించాడు. ఆయన దేవుడు చేసిన మేలు ఉపకారములన్నీ మర్చిపోయి ఆ రాజు ఎంత బుద్ధిహీనముగా ప్రవర్తించడం వల్ల దేవుడు ఆ రాజుని పశువులాగా పెట్టాడు దేవుడు. అందుకనే ఈరోజు దేవుడు మనలా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. నీకు నాకు దేవుడు రక్షించబడిన తర్వాత మొట్టమొదటిగా మనకి ఏమి ఇవ్వాలి అనుకున్నాడంటే బుద్ధిని ఇవ్వాలనుకున్నాడట. సరే, చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. 12:8. యాలయనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ మూలమని విశ్వాసమును, మరి ఒకరికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును. సరే, ఒకే ఆత్మ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అనుగ్రహిస్తుందట. అందుకనే ఈ కృపావరాలలో 9 కృపావరాలు ఉన్నాయి. 9
9 కృపావరాలు ఉన్నాయి మీరు చదివితే. ఈ 9లో మొట్టమొదటిది దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నట్టే మనిషికి బుద్ధి వాక్యము. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా, మనిషిగా జన్మించిన ప్రతి వ్యక్తి కూడా ఒక బుద్ధి అనేది ఉండాలి. అందుకని అంటారు, ఏరా బుద్ధి లేదా అని అడుగుతూ ఉంటారు. చేయరాని పని చేసినప్పుడు నీకు బుద్ధి ఎక్కడ పోయిందని అడుగుతారు. నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా, ఎందుకు ఇలా చేసావు, ఇలా చేయడం ఎంత పొరపాటు, నీకు తెలియదా? నిజమే కదా. అందుకనే మనిషికంట మొట్టమొదటిగా దేవుడు బుద్ధిని ఇవ్వాలనుకున్నాడట. ఎందుకో తెలుసా? ఈ బుద్ధి పశువులాగా ప్రవర్తించడానికి కాదు. నీ బుద్ధి పశువులాగా ప్రవర్తించడానికి కాదు. నీ బుద్ధి దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా జీవించాలని, దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా జీవించాలని. అందుకనే ఒకప్పుడు యేసు ప్రభువుని ఎరగక ముందు బుద్ధి లేని వారిగా బ్రతికాం. యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత బుద్ధి కలిగిన వారిగా బ్రతుకుతున్నాం. ఈ రోజున మనకు బుద్ధి జ్ఞానము ఉంటే దేవుళ్ళలో ఎలాగ జీవిస్తున్నాం, ఎలాగ నడుస్తున్నాం? అందుకనే మీకు చెప్పాను 9 విషయాలు ఉన్నాయి. 9 కూడా మీకు చూపించాను. ఒకటి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, నేను చదువుతాను, మీరు వినండి. ఒకటి, దేవుడట మానవుడికి పశువు లాంటి బుద్ధిని కలిగించాట. ఒకటి పశువు బుద్ధి, రెండవది మానవ బుద్ధి, మూడవది వినుబుద్ధి, నాలుగవది సుబుద్ధి, ఐదవది దుర్బుద్ధి, ఆరవది స్వస్థపరచు బుద్ధి, ఏడవది నిబ్బరమైన బుద్ధి, ఎనిమిదవది స్థిరమైన బుద్ధి, తొమ్మిదవది అతి శ్రేష్టమైన బుద్ధి. ఈ బైబిల్లో ఉన్నాయన్నమాట. అంటే బుద్ధి అంటే ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలి, మనం ఎలాంటి బుద్ధిని కలిగి ఉండాలి మీకు చెప్పాను. యేసు ప్రభువారు ఎన్నో వాహనాలు ఉన్నప్పటికీ కూడా ఆయన గాడిదనే ఎక్కాడట. గాడిదకు బుద్ధి జ్ఞానము లేని గాడిద. యోబు గ్రంథంలో అంటాడు, అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాలేడు అంటాడు. కొన్నిసార్లట పశువుకైనా బుద్ధి ఉంటుందట, మనిషికి బుద్ధి ఉండదట. నిజమంటండి. అందుకని కదా యోబు ఏమంటాడంటే, అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాలేడు అంటాడు. మీకు బైబిల్లో దానికి నిదర్శనం చెప్తాను మీకు. బిలాము పారిపోతున్నప్పుడు గాడిదతో బిలాముకి బుద్ధి చెప్పించాడు ఆయన. అంటే ఒక మనిషికి బుద్ధి చెప్పించాలి అంటే గాడిదైనా పర్లేదు, దేవుడు చెప్పించగలడు. అది దేవుడికి. పేతురు తప్పు చేసినప్పుడు, కోడు కూసినప్పుడు పశ్చాత్తాపం పడ్డాడు పేతురు. అయ్యో దేవుడు చెప్పాడు, కోడు ముమ్మారు కూయక ముందు నువ్వు నన్ను బొక్కుతావని చెప్పాడు, నేను చేసింది తప్పు అని పేతురు ఎంత కుమిలిపోయి ఏడ్చాడో, ఎంత కుమిలిపోయి ఏడ్చాడో. దేవుడికి ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా మానవుడికి బుద్ధిని నేర్పిస్తాయట. అందుకని అంటాడు, దేవుడు చేసిన సృష్టిని చూస్తేనట మానవుడికి బుద్ధి కలుగుతుందట. ఎందుకు అంటేనట, దేవుడు వాటిని ఎందుకైతే నిర్మించాడో అవి అప్పటి నుంచి ఇప్పటికి అలాగే పనిచేస్తున్నాయట. అవునా? నేను ఒక మాట చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను కొడుకుల్లో ఒకడు దాసికి పుట్టాడు, అబీమెలెకు. అబీమెలెకును ఇశ్రాయేలీ ప్రజలు న్యాయాధిపతిగా చేయాలనుకున్నప్పుడు వారు న్యాయాధిపతిని తీసుకొచ్చి అతను న్యాయాధిపతిని చేశారు. వారు చేసిన తర్వాత ఈ అబీమెలెకు ఏం చేశాడంటే, గిద్యోనుకు పుట్టిన 70 మంది కొడుకుని చంపేశాడు. అందులో చిన్న కొడుకు ఒక్కడే తప్పించుకొని పారిపోయి ఆయన ఇలాగ చెప్పాడు, నా తండ్రి 40 సంవత్సరాలు మీకు న్యాయాధిపతిగా ఉండి మీకు మేలు చేస్తే, ఈరోజు నా తండ్రి యొక్క ఇంట్లో పుట్టిన అతని కొడుకులందరినీ చంపేసి ఒక దాసీకి పుట్టిన వాడైన అబీమెలెకుని తీసుకొచ్చి మీ మీద రాజుగా చేసుకుంటారా, ఒక న్యాయాధిపతిని చేస్తారా? ఇది మీకు న్యాయమా? మీరు చేసిన పాపమునకు దేవుడు ఖచ్చితంగా ఆ పాపం మీ మీదకి తీసుకొస్తాడు, అది దేవుడు మర్చిపోడు అని చెప్పి ఆయన పారిపోయాడు. ఇశ్రాయేలీ ప్రజలు ఎంతటి పాపం చేశారో తెలుసా? అలా చేశారు. అప్పుడు ఆయన ఉపమానం చెప్పాడు. అడవిలో చెట్లన్నీనంట వాటి మీద ఒక రాజును నియమించుకోవాలనుకున్నాయట.
కదా. దేవదారు చెట్టుని అడిగాయంట. దేవదారు చెట్టు, మా మీద నువ్వు రాజుగా ఉండు, నువ్వు అందరికంటే ఎత్తైన దానవు కదా అంటే అప్పుడు అది చెప్పిందంట, దేవుడు నన్ను ఎందుకు ఎత్తుగా చేశాడో తెలుసా, నేను దేవుడిని నామమును కనపరచాలని దేవుడు నన్ను ఇంత చేస్తే, మరి నేను ఈ పని మానేసి మీకు వచ్చి న్యాయం తీర్చు, ఇది నా పనా? నేను దేవుడు నన్ను ఎందుకు నియమించాడు ఆ పని చేస్తాను, కానీ భూమి మీద అటు ఇటు తిరిగి మీకు న్యాయం ఇచ్చేది నా పని కాదు కదా. ఒలివ్ చెట్టుని అడిగారట. ఒలివ్ చెట్టు దేవుడు నన్ను ఎందుకు చేశాడు అంటే, నా నుండి కాయలు కాసి ఆ నూనె తీసి దేవుడికి మందిరం ఉపయోగించాలని చేస్తే, ఆ కాయలు కాయకుండా మీ మీద న్యాయాధిపతి నుండి మీ తగులు నేను ఎక్కడ తీరుస్తాను. ద్రాక్ష చెట్టుని అడిగారట, పాదుని అడిగారట, నువ్వు మా మీదకి వచ్చి రాజుగా ఉన్నట్టే. ఆ ద్రాక్ష పాదు చెప్పిందట, నేను మానవులను దేవుని సంతోష పెట్టడానికి దేవుడు నన్ను చేశాడు, అందుకే నేను ద్రాక్ష పళ్ళు కాసి వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తున్నాను. ఇప్పుడు నేను ఆ పని మానేసి నేను మీకు రాజుగా ఉండి మీ గొడవలు నేను ఎక్కడ తీరుస్తాను, నేను చెయ్యను అన్నదట. అప్పుడు ఇవన్నీ వెళ్ళి ఒక ముండ్ల చెట్టుని అడిగాయట, నువ్వు మా మీద రాజుగా ఉంటావా అని అడిగారట. అప్పుడు ఆ ముండ్ల చెట్టు అన్నదట, నేను మీ మీద రాజుగా ఉండాలని మీరు కోరితే మీరందరూ వచ్చిన నీడను ముందు ఆశ్రయించండి అన్నదట. ఈ ముండ్ల చెట్టు ఏమన్నదట, మీరు అందరూ నా నీడకు వచ్చి నాకు ఎందుకు రండి అన్నదట. రాగలితే అదే ముండ్ల తప్ప, దాని నీడకి ఏం వస్తాయి? అప్పుడు చెప్పాడట, ముండ్ల తుప్ప లాంటి అభిమలేఖుడు మీ మీద రాజుగా చేసుకున్నారు, ఆడు మంచివాడేమీ కాదు, వాడి వల్ల మీకు కీడే తప్ప మీకు మేలు జరగదు అన్నాడు. అలాగే జరిగింది. అర్థమైందా? అంటే నేను ఎందుకు చెప్పానంటే, దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడు దానికి తగినట్లుగా చేయొచ్చు. ఎవరినో సంతోషపెట్టకు. నువ్వు మనుషులు సంతోషపెట్టి వాడవైతే దేవుడు నిన్ను రక్షిస్తాడు. నువ్వు ఆయన్ని సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలని దేవుడు నిన్ను రక్షించాడు. నువ్వు ఆయన మాట వినకుండా మనుషుల మాట ఎందుకు వింటావు? నువ్వు మనుషుల మాట వింటే ఆయన పెట్టగలగవుతావు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఈ సృష్టిని చూడు, ఒక పురుగును చూసినా, ఒక జంతువును చూసినా, ఒక పక్షిని చూసినా, ఒక మొక్కను చెట్టును చూసినా, ఇవన్నీ ఏం చెప్తుందో తెలుసా? మమ్మల్ని సృష్టించిన దేవునికి మేము ఉపయోగపడుతున్నాం. మిమ్మల్ని సృష్టించిన దేవుడికి మీరు ఉపయోగపడుతున్నారా? అందుకనే బుద్ధున్న ప్రతి ఒక్కడు కూడా ఈ సృష్టిని చూసి జ్ఞానం తెచ్చుకుంటాడట. అవునా? ఈరోజు శాస్త్రవేత్తలందరూ దేన్ని చూసి? ఈ సృష్టిని చూసిందండి. అంత జ్ఞానం వరకు ఎక్కడ వచ్చిందంటే సృష్టిని పరిశీలన చేయడం వల్ల జ్ఞానం వచ్చింది. మరి నీకు నాకు ఈ భూమి మీద జీవిస్తున్న నువ్వు నేను ఎంత బుద్ధిగా బ్రతుకుతున్నా. అందుకనే మొట్టమొదటిగా దేవుడు మన పశువు బుద్ధిని తీసుకెళ్ళాడు. బుద్ధి జ్ఞానం లేకుండా బ్రతకు. బుద్ధి జ్ఞానం లేకుండా బ్రతకద్దు. పశువుకి ఒక గురు ఉండదు, ఒక మార్గం అనేది ఉండదు. తన ఇష్టానుసారంగా తిరిగేది. అర్థమైందా? తన ఇష్టానుసారంగా తిరిగేది. అది నాకు వచ్చిన పోగొట్టాడు. నేను గురు చూడని వారి వల్లే పరిగెత్తుతా లేదు, నేను గురు చూస్తూ పరిగెడుతున్నాను. నాకు లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకు నేను గురు తప్పను. అర్థమైందా? నీ జీవితంలో ఒక టార్గెట్, నేను ఇలాగ అవ్వాలి అనుకున్నావు అనుకో, అది సాధించేంత వరకు కూడా నిద్రపోవు. అది నీ గురి. అదే దేవుడు అంటున్నాడు, నిజంగా నీకు బుద్ధి ఉంటే ఈ పశువు లాంటి స్వభావాన్ని తీసి, దానికి బుద్ధి జ్ఞానము లేదు, అలా నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? నెబుకద్నెజరు అలాగే బ్రతికాడు. పశువు వలె 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు ఆయన. ఎందుకు దేవుడు పశువులాగా అతను తయారు చేశాడు? ఎందుకు ఆ బుద్ధినిచ్చాడు? 7 సంవత్సరాలు పశువు వలె గడ్డి తిని, 7 సంవత్సరాలు అతను వెంట్రుకల్లాగా, అతని గోరులు పక్షి గోరులాగా అయిపోయి, 7 సంవత్సరంలో మానవ బుద్ధి పోయి పూర్తిగా పశువులాగా అయిపోయాడట. అతను పశువుల మధ్య పడుకున్నాడట. పశువుల మధ్య పడుకున్నవాడు, పశువులాగా గడ్డి తిన్నవాడికి మనలో మానవ బుద్ధి ఎలా వస్తుందంటావు? వస్తుందా? అలాగే అయిపోవాలి గడ్డి. ఆ జీవితం అలాగే అయిపోవాలా. కానీ అలాగ అవ్వలేదు.
7 సంవత్సరములు గతించిన తర్వాత నెబుకద్నెజరుకి మరలా మానవ బుద్ధి వచ్చిందంట. రావగానే నెబుకద్నెజరు, తండ్రి నువ్వు చిరంజీవి అగుగాక, నేను ఎంత అతిశయించాను, నేను 127 దేశాలకు మహాచక్రవర్తిని, నాకేంటి, నన్నెవరేం చేయగలుగుతారని ఊహించాను. ఆఖరికి నేను ఒక పశువులాగా కూడా నన్ను మార్చగలిగిన దేవుడివి. నీ రాజ్యం శాశ్వత రాజ్యము, నీ సింహాసనం తరతరంలోకి నిలిచిన తండ్రి, నువ్వే చిరంజీవి దేవుడివి అని అతడు దేవుడిని స్తుతించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే నెబుకద్నెజరుకి మానవ బుద్ధి వచ్చిందో అతడు మానవుల మధ్య మరలా నివసించడానికి ప్రయత్నం చేశాడు ఆయన. కాబట్టి ఈరోజు దేవుడు రెండవదిగా నీకు నాకు జ్ఞాపకం చేయడం ఏంటంటే మానవ బుద్ధి. నేను చాలాసార్లు చెప్పాను, ఒక మనిషిగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు మానవుడిలోనే దేవుడు కనపడాలా, అంతే కదా. ఈరోజు ప్రతి ఒక్కరిని అంటున్నారు కదా, బాబు దేవుళ్ళ గురించి కాపాడేవయ్యా, దేవుళ్ళ గురించి మమ్మల్ని చూసేదయ్యా అంటారు. అంటే మానవుడు ఇప్పుడు ఏమైపోయాడు? దేవుడు అయిపోయాడట. ఎప్పుడు దేవుడు అవుతాడు మానవుడు? మానవుడు ఎప్పుడు దేవుడు అవుతాడట? మొన్న బస్ తగలబడిపోయి 20 మంది కాలిపోయారు కదా, అందులో ఒక లేడీ చూసాను చెప్తుందనమాట, నేను ఎంతో మందిని చూశాను బస్సు కాలిపోతున్నప్పుడు కూడా సెల్ఫీలు తీసుకుంటారు, వీడియోలు తీసుకుంటారు, కానీ ఒక్కరు కూడా వీళ్ళు రక్షించలేదు. వీళ్ళు మనుషులా పశువులా? వీళ్ళకి అసలు ఏమైనా మానవత్వం ఉందా అని ఆమె కన్నీరు ఖర్చు ఏడుస్తూ ఒక మాట చెప్పింది. దయచేసి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం కాదు, ప్రాణం పోతున్న కేకలు వేస్తున్న వాళ్ళని రక్షించడానికి ప్రయత్నించేయండి. వాళ్ళు నేను తర్వాత చూశాను, అస్థి పంచడాలు కాలిపోయి బూడిదైపోయారు, పందిరి ఎక్కడలా పడిపోయాను అయిపోయాను అని ఏడ్చి. నిజమే కదా, ఒక మనిషిగా పుట్టిన వ్యక్తి ఒక మనిషిలాగే ప్రవర్తించాలి. ఈరోజు అలాగే లేదు. ఒక తోటి మనిషి కష్టం వచ్చింది అంటే, ఒక తోటి మనిషి బాధను అనుభవిస్తున్నారు అంటే, ఒక తోటి మనిషి దుఃఖంలో ఉన్నారు అంటే, మాకేంట్లే, ఆలయం అయిపోతే మాకేంటి, మేము ఉన్నామా లేదా, ఇదా. ఇది మానవ బుద్ధి. మనిషి ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తారు తెలుసా? నేను అంతే, నేను బాగుంటే చాలు, నేను తిన్నానా, నేను ఉన్నానా, నేను నా కుటుంబం బాగుందా, ఇంకింతే. ఈ నేను అనేది వస్తే స్వార్థం ఎంత ఉంటుందంటే ఇంకెవ్వరిని చూడవు, నేనే. ఈ నేను అనే స్వభావం అంట మన స్వభావంలోనికి రావాలంట. మనము, ఇది బహువచనం అన్నమాట, ఏకవచనం కాదు. అంటే మనము అంటే మనందరం అన్నమాట. అందుకనే ఒక మంచి వ్యక్తి మంచిని కోరుకుంటాడట. ఏం కోరుతాడు తెలుసా? అందరం బాగుండాలి అని కోరుకుంటాడట. అంతేనా? ఒక మంచివాడు, మంచి మనసు కలిగిన వాడు ఏం కోరుతాడంటే మనందరం బాగుండాలి అని కోరుకుంటాడు. చెడ్డోడు ఏమనుకుంటాడు తెలుసా? నేనే బాగుండాలి, అందరూ చెడిపోవాలని కోరుకుంటాడట. ఇది మానవ బుద్ధి. అర్థమైందా? యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత మన బుద్ధి మారాలంటే, మనం మన కోసం బ్రతికేవాళ్ళం కాదు, మనం అనేకుల కోసం బ్రతికేవాళ్ళం. అందుకనే ఒక నిజమైన క్రైస్తవుడు ఈ లోకానికి ఎంతో అవసరం. నిజమండి. ఎందుకు అవసరమో తెలుసా? వారి ద్వారా నశించిపోతున్న అనేక ఆత్మలను రక్షించగలుగుతాం, అనేకులు దేవునితో తిప్పుతాం, అనేకులు యేసు ప్రభువును మంచి మార్గంలో నడిపిస్తాం. అందుకన్నాడు, ఏమన్నాడో తెలుసా? ఈ ఒక్క మాట మీకు చూపించండి, ముగిస్తాను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. ఒక నిజమైన క్రైస్తవుడు ఎలాగ ఉంటాడో చూపిస్తాను మీకు. 12వ అధ్యాయము 3వ వచనం అండి. 12:3. బుద్ధిమంతుడైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురు, వారి నక్షత్రముల నిరంతరము ప్రకాశించెదరు. వీరండి నిజమైన బుద్ధిమంతులు. అంటే ఎవరు తెలుసా? అనేకులు యేసు ప్రభువారి దగ్గర త్రిప్పేవారు.
నిజమైన బుద్ధిమంతుడు. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఈ లోకానికి ఎంతో అవసరమైన వాడు. నాశనానికి నరకానికి పోతున్న అనేకులను యేసు ప్రభువుకు తిప్పగలిగిన వాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు మనిషివా లేక మనిషిలాగా జీవిస్తూ దేవుని స్వభావాన్ని ధరించిన వ్యక్తివా? మనం మారాలి. అందుకనే ఒక నిజమైన క్రైస్తవుడు అందరూ మేలు కోరేవాడు. అందుకనే ప్రతిరోజు లేచిన తర్వాత ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? ప్రభువా, మా దేశాన్ని కాపాడు, మా దేశంలో ఉన్న ప్రజలను కాపాడు, మా నాయకులను కాపాడు, కష్టాల్లో ఉన్నవారిని, దుఃఖాల్లో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని కాపాడు, అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచు. వీళ్ళు ఎందుకు రోజు అలా ప్రార్థన చేస్తారు? ఎందుకో తెలుసా? ప్రభువా, నువ్వు వారిని కాపాడకపోతే ఎవరు కాపాడతారు? ఒక నిజమైన దేవుని బిడ్డ ఇతరుల యొక్క మేలు కోరేవాడు నేను కాదు. అర్థమైందా? అందుకే ఒక బుద్ధిమంతుడనేవాడు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే నిరంతరము ప్రకాశిస్తారట. నీతి మార్గమును అనుసరించు ఎవరు అనేకులు త్రిప్పుతారో వారు నిజమైన నక్షత్రం వలె ప్రకాశించేవారు. కాబట్టి ఈ రోజు దేవుడి మీద తెలుసా, నీ మానవ బుద్ధిని పక్కన పెట్టు. నీ ఈర్ష్య, నీ పగ, నీ స్వార్థము, నీ ద్వేషము ఇలాంటివి కాదు. జాలి, దయ, ప్రేమ, కరుణ ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఉంటుంది. ఎందుకో తెలుసా? మనం దేవుని బిడ్డలు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం దయాపరులము, కఠినాత్ములం కాదు. అందుకని ఈరోజు రెండోది అన్నారు, మానవ బుద్ధి అనేది మనలో నుంచి పోయి దైవ స్వభావం లాంటి బుద్ధిని కలిగి ఉండాలి. అందుకనే ఈ కృపావరాల్లో మొదటిదే బుద్ధి వాక్యము. యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత ఒక వ్యక్తి బుద్ధిమంతుడిగా చేయబడతాడు. ఈ బుద్ధిమంతుడి వల్ల అనేకని యేసు ప్రభువుని తీసుకురాగలుగుతారు. ఎందుకంటే నీ జీవితమే ఒక సాక్ష్యం. నీ జీవితం ఒక సాక్ష్యం అన్నమాట. అనేకలు ప్రభువులను తీసుకురాగలుగుతావు. కాబట్టి ఈరోజు మానవ స్వభావాన్ని విడిచిపెట్టి నా అనే స్వభావం కాకుండా మనం అనే స్వభావంలోకి వెళ్తాం. మనందరము బాగుండాలి. మనం ఇతరుల యొక్క మేలు కోరేవారిని తప్ప కీడు కోరేవారిని కాదు. ఆ రీతిగా దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరచిన కాక కొంత సమయం మనగా పరీక్షించుకుందాం. ప్రభు ఆత్మాంశంలో పాలు పంపులు పొందే ముందుగా మనం దేవుని బిడ్డలు, రక్షించబడిన వారు కాబట్టి ఆయనకి తగినట్లుగా జీవించడానికి ప్రయత్నించేద్దాం. ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించేద్దాం. ఆ రీతిగా కొంత సమయం మనగా పరీక్షించుకొని ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొంది